తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కానీ మీరు ఒక మాట అన్నారు, అమ్మ నేదురుమల్లి వాళ్ళ కూతురు అంటే ఆడపడుచు, మేనమామ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కంబైన్డ్ స్టేట్కి సొంత మేనమామ. ఒక ముఖ్యమంత్రి మేనల్లుడు సినిమాల్లోకి వస్తున్నాము అంటే ఆయన ఒక మాట చెప్తే చాలు, ఒక ఎన్టీఆర్ గారికో, ఒక ఏఎన్ఆర్ గారికో, ఒక కృష్ణ గారికో, మా చెల్లెల కొడుకు సొంత, మా ఓడికి రెడ్ కార్పెట్ వేసి మంచి అవకాశాలు ఇప్పించే బాధ్యత మీదని చెప్పే అంత చనువు ఉంది. కానీ మీరు అది అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు కూడా. కానీ ఎందుకు మీరు వద్దనుకున్నారు? ఆ కష్టాలు, ఆ ఫోటోలు ఇచ్చి తిట్టించుకోవటం. ఆయనకి ఇష్టం నేనంటే. అంటే నేను యాక్టర్ అయ్యాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆయన ఒకరోజు క్యాబినెట్ అందరిని నిలబెట్టి వాడెవరో తెలుసా అని అన్నాడు. ఓకే. మొత్తం క్యాబినెట్ అంతా ఉన్నారు, ఆయన సీఎంగా ఉన్నాడు. సినిమా యాక్టర్ అండి, చిన్న నో నా మేనల్లుడు ఓకే. అంత గర్వంగా చెప్పుకునేవాడు. ఓకే. ఆయన ఒక్కసారి నేను ఇన్స్టిట్యూట్ అయిపోయాక ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తే దాసరి గారికి ఫోన్ చేసి మాట్లాడాడు. మాదిరా నా మేనల్లుడు కొంచెం చూడు నారాయణరావు అని. బట్ ఇక్కడ ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రికమెండేషన్స్ మీద ఏది జరగదు. ఓకే. ఇండస్ట్రీలో రికమెండేషన్స్ మీద జరిగేది 1%, 0.1%. ఇక్కడ ఫస్ట్ కావాల్సింది లక్. ఓకే. ఫస్ట్ లక్, రెండోది టాలెంట్, మూడోది డిసిప్లిన్. ఈ మూడు మనకుంటే ఈ లక్ అనేది ఏంటంటే సక్సెస్. సినిమా సక్సెస్ అవ్వాలి, అందులో నేను చేసిన క్యారెక్టర్ సక్సెస్ అవ్వాలి. దీస్ ఆల్ ఆర్ డిపెండ్స్ ఆన్ లక్. రెండోది టాలెంట్. ఓకే. టాలెంట్ అనేది ఏంటంటే మనల్ని ప్రూవ్ చేసుకోవాలి. ఇంకొక అవకాశం వస్తే చేసుకుంటానంటే కుదరదు. నీకు వచ్చిన అవకాశాన్ని నువ్వు వాడుకోవాలి. మూడోది బిహేవియర్. మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. ఇవన్నీ అంత పెద్ద కుటుంబంలో పుట్టారు కాబట్టి చూసి నేర్చుకొని వచ్చారు. ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నా. ఎందుకంటే ఇది ఒక మహాసముద్రం. ఇది దీంట్లో రకరకాల మనుషులు, రకరకాల ప్రవర్తనలు ఇవన్నీ ఉంటాయి. దీంట్లో ఈదడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అలా ఈదుతూ ఉన్నాం ఇంకా. ఓకే. ఇండస్ట్రీలో ఎలా ఉండేది గౌరవం? అదే ముఖ్యమంత్రి గారి మేనల్లుడు చిన్న అనేది గట్టిగా పాకింది ఆ టైంకి? నేను ఎవరికి చెప్పేవాడిని కాదు అసలుకి. నేను రెడ్డి అని కూడా ఎవరికి తెలియదు. నేను ఎవరికి చెప్పేవాడిని కాదు. ఆఫ్టర్ నా పిల్లలు రెడ్డి అని పెట్టుకున్నారు. దాని తర్వాత మెల్లమెల్లగా ఈ మన సోషల్ మీడియాలోనే అవుట్ అయింది. కానీ నేను అసలు, ఎందుకంటే మా చిన్నప్పుడే మా ఫాదరు కమ్యూనల్ ఫీలింగ్ ఉండకూడదని మా రిజిస్టర్స్లో రెడ్డి అని తీసేసాడు. ఓకే. జితేంద్ర అనే ఉంటుంది నాది. అఫిషియల్ నేమ్స్ అన్ని జితేంద్ర అనే ఉంటుంది. బ్యాంక్ అకౌంట్స్, పాన్ కార్డ్స్. రెడ్డి అని చిన్నప్పుడే తీసేసాడు నాన్నగారు. ఓకే. ఈ చిన్న అనే పేరు నాకు యాదృచ్ఛికంగా ఇప్పుడు శివాలో వచ్చింది. కానీ మీరు వచ్చిన టైంలో క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఉండేదంట ఇండస్ట్రీలో. మిమ్మల్ని అడగలేదా ఎవరు మీరు ఏ కులం అని? నిజంగా చెప్పండి. అడగల ఎవరు అంత. అంటే నేను ఎక్కువ రోజులు కష్టపడలేదన్నమాట. ఓకే. అదొకటి. అంటే ఆ ఉన్నన్ని రోజుల్లోనే ఉడదుడుకులు చూసేసా. అంటే 87లో వెళ్ళాను నేను. 87 జూలై. 87 జూలై వెళ్ళాక ఇటాటి ఇన్సిడెంట్లు ఒక 2-3 జరిగాయి. 2-3 జరిగాక ఇది మనకి కుదరదు, ఇక్కడ మనం నెగ్గుకు రాలేం అని నేను మెంటల్గా డిసైడ్ అయ్యాను. డిసైడ్ అయ్యి మనం పెద్దవాళ్ళు సంపాదించిన డబ్బును పాడు చేస్తున్నామేమో తీసుకొచ్చి. ఓకే. అంతే కదా, అక్కడి నుంచి ఇక్కడికి రావాలి, రూమ్ రెంట్ కట్టాలి. అప్పట్లో 150 రూపాయలు నేను కట్టిన రూమ్ రెంట్. అది కూడా ఆ రోజు ఎక్కువే. అవును. 350 రూపీస్ మెస్సకి కట్టేవాళ్ళం. ఇవన్నీ సాధించకపోతే ఏంటి? నేను ఒకవేళ అచీవ్ కాలేదు ఏంటి? ఎవ్రీ మంత్ 500, 1000 రూపాయలు వేస్ట్ చేస్తూ వస్తున్నట్టే కదా. కారు ఉండేది అప్పుల్లోనే మీకు? కారు కొనగలిగిన నేను సక్సెస్ అయ్యాకే కొన్నా. సక్సెస్ అయిన వెంటనే కొన్నా. ఓకే. పైగా నేను ఎప్పుడు ఆటో కూడా ఎక్కేవాడిని కాదు, నడిచి తిరిగేవాడిని, బస్సులో తిరిగేవాడిని. ఒక స్టేజ్లో ఇంటికి వెళ్ళిపోయా. ఇది వద్దు మనకి,
అని వెళ్తే మా ఫాదర్ బాగా ఎంకరేజ్ చేశాడు. నువ్వు వెళ్ళు. ఆయన ఒక మాట అన్నాడు, గొప్ప మాట. హీఈస్ ఎ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఎడ్యుకేషన్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాడు. ఓకే. నువ్వు అంతగా ఇబ్బంది పడే పొజిషన్ వస్తే నా పెన్షన్ నీకు ఇస్తాను. ఇప్పుడు జీతం వస్తుంది, ఓకే, నాకు రాకపోయినా నా పెన్షన్ నీకు ఇస్తా, నువ్వు ప్రయత్నం చేయి అని అనుకునే టైంలో సరే. నా కష్టం ఎలా ఉండేదంటే ఉదయం లేచి ఒక 5:36 లోపల రెడీ అయిపోయి, ఎందుకంటే 7 o'clock కాల్ షీట్స్ ఉండేవి అప్పుడు అన్నీ. అవును. డైరెక్టర్స్ 6:30కి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. ఈ లోపల వెళ్ళి మనం కలవాలి. వెళ్ళి ఈ అడ్రస్ల బుక్ పెట్టుకొని ఫలానా ఏరియాలో ఫలానా స్ట్రీట్లో ఏ డైరెక్టర్స్ ఉన్నారు, అప్పుడు ఫామ్లో ఉండి వర్క్ చేస్తాం. అలా నేను కలిసిన వాళ్ళలో ఎక్కువ కలిసింది కోడి రామకృష్ణ గారు. ఓకే. ఎందుకంటే అప్పట్లో ఆయన కొత్త వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేస్తాడనే పేరు ఉండేది. ఓకే. అలా ఉదయాన్నే నడిచి వెళ్ళిపోయి డైరెక్టర్స్ దగ్గర ఈయన్ని కలిసేసాను. గబగబా ఇంకొక డైరెక్టర్ ఇంటికి, అలా ఒక 2-3 ఆప్షన్స్ ఒక్కొక్క రోజు. ఇంకొక ఏరియా, ఓకే, అక్కడ ఎవరెవరు ఉన్నారు అంటే దగ్గరలోనే ఉండే వీళ్ళు. ఈ హీరోస్ కలవరు ఫామ్ లో ఉన్న హీరోస్ అది అవసరం లేదు అసలు. డిసైడింగ్ మ్యాటర్ డైరెక్టర్ ప్రొడ్యూసరే ఉంటుంది. ఓకే. పైగా కొత్త వాళ్ళని హీరో అసలు చూడడానికి వెళ్ళేదానికి కూడా అప్పుడు స్టూడియోలో కూడా ఎంట్రీ ఉండేది కాదు. అయిపోయాక ఒక 9 o'clockకి అంతా అయిపోయి ఫ్రీ అయ్యాక అక్కడెక్కడో దగ్గరలో ఉన్న హోటల్లో కొంచెం టిఫిన్ చేసేసి మెల్లగా ఇంటికి నడుచుకుంటూ వెళ్ళి రూమ్కి. అప్పుడు మా బట్టలు మేమే ఉతుక్కొని మా రూమ్ మేమే ఊడ్చుకొని, ఓకే, ఇది కష్టం అంటే ఏంటో తెలియాలని చేసుకున్నాం. కానీ ఇంటికాడ ఎప్పుడు చేయలే ఇవన్నీ. ఇప్పుడు చేయలే, ఇప్పటికీ చేయలే. నాకు పని చేయడం అంటే ఇష్టం. ఇంట్లో నాకు ఇల్లంతా నీట్గా ఉండాలి. అలా డైరెక్టర్స్ని కలవడం, మరీ నడవలేకపోతే బస్సు ఎక్కేవాళ్ళం. బస్సు ఎక్కి మా రూమ్ దగ్గర దిగితే 50 పైస్ బస్సు, ముందు స్టాప్లో దిగితే 40 పైస్. ఆ 10 పైస్ కోసం అక్కడ దిగి ఇక్కడికి నడిచి వచ్చేవాడు. డబ్బులు లేక కాదు, బట్ విలువ తెలియాలి అని. ఆ తర్వాత నేను నడిచి తిరిగాను, బస్సులో తిరిగాను, ఆటోలో ఎప్పుడు తిరగలా. కారు కొన్నాను ఇమీడియట్గా. మధురానగర్లో సినిమా అప్పుడే కారు కొన్నాను. కానీ అప్పటికి వేలు లక్షలు ఖర్చు పెట్టే స్తోమత ఉంది, మామయ్య ముఖ్యమంత్రి, కానీ పైసాకు కూడా మీరు వాల్యూ ఇచ్చారు. చూడండి, సూపర్ అండి. అది వాల్యూ ఇచ్చాను. అంటే నేను అచీవ్ అయిన తర్వాత ఐ ఎంజాయ్డ్. మళ్ళీ నా పిల్లల్ని గ్రాండ్గా పెంచాను. వాళ్ళకి చెప్తా అమ్మా, వీఆర్ నాట్ రిచ్, వీఆర్ జస్ట్ అప్పర్ మిడిల్ క్లాస్, వీఆర్ నాట్ రిచ్. మీరు కూడా, మిమ్మల్ని నేను రిచ్గా పెంచుతున్నా, మిమ్మల్ని చాలా రిచ్గా పెంచుతున్నాను. ఆడపిల్లలు కాబట్టి అన్ని ఇచ్చి మేము చాలా రిచ్ అనే ఫీలింగ్ మీ మనసులోకి తెచ్చుకోవద్దు. మీకు ఏం కావాలో తినండి, మీకు ఏ బట్టలు కావాలో అడగండి, బట్ గొంతెమ్మ కోరికలు ఉంటాయి చూడు. వాళ్ళు బెంజ్ కార్లో వచ్చారు, వీళ్ళు డైమండ్ నెక్లెస్ వేసుకున్నారు, అలాంటి వద్దు. మనం బాగుండాలంటే కూడు గుడ్డ ఇల్లు మీకు కంఫర్టబుల్గా సొంత ఇంట్లోనే పెట్టా. మీరు పుట్టినప్పటి నుంచి మీకు ఫుడ్ ఈ రోజుకి నా పిల్లలు మామూలుగా ఎవరైనా ఇంటికి వెళ్తే గబుక్కని పెడితే ఇలా తీసుకుంటారు కదా, దే వోంట్ టచ్. ఎందుకంటే అవన్నీ చూసేసారు వాళ్ళకి ఏం కావాలో అదంతా చూపించారు జీవితం. మా ఫాదర్ మళ్ళీ వెనక్కి వెళ్ళమన్న తర్వాత అప్పుడే నాకు థియేటర్ ఉండేది కదా, దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్ నెల్లూరులో ఉండేవాళ్ళు. ఓకే. మన ఎంఎస్ రెడ్డి గారి వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉంది నెల్లూరు. అక్కడికి నేను రెగ్యులర్గా వెళ్ళి ఫిలిం బాక్సెస్ తెచ్చి సినిమా రన్ చేసేవాడిని. ఆయన వెరీ క్లోజ్ టు శ్యాంప్రసాద్ రెడ్డి గారు, రమణారెడ్డి గారని ఆయన లేపు చనిపోయారు. ఆయన వెరీ క్లోజ్ టు శ్యాంప్రసాద్ రెడ్డి గారు. ఈ రమణారెడ్డి గారు నాకు బాగా దగ్గర మనిషి, దగ్గర బంధువు కూడా. అన్న, ఈ మాదిరి నేను అలా వెళ్ళి ట్రై చేస్తున్నాను కదా, నాకు ఒకసారి మీరు హెల్ప్ చేయరా, శ్యాంబాబు పరిచయం చేసి. అలాగే వెళ్దామని చెప్పి ఆయన నన్ను మెడ్రాస్కి తీసుకొచ్చారు. మళ్ళీ అది రిటర్న్ జర్నీ. వెళ్తే శ్యాంబాబు దగ్గరికి తీసుకెళ్లారు. ఈ మాదిరమ్మ వాడయ్య కొంచెం చూడంటే, అన్న చూస్తానండి,
ఏదో ఒకటి చేద్దామని. అక్కడి నుంచి ఏంటంటే ఒక మనిషి పరిచయం చేసుకోవడానికి అప్పట్లో చాలా కష్టంగా కష్టం. ఉండేది. అవును, ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు చాలా ఈజీ యాక్సెస్ అయిపోయింది కానీ. ఈజీ యాక్సెస్ అయిపోయింది. ఈ మీడియా కూడా లేదు. ఉమ్, చిన్న అనే ఒక నూతన నటుడు నాడని నేను 5 సినిమాలు చేశాక పేపర్లో అంత ఫోటో వచ్చింది. ఇప్పుడు అలా కాదు కదా. ఉమ్. అసలు ఏది సినిమా రాకముందే స్టార్ట్ అవ్వక ముందే ఓపెనింగ్ దగ్గర నుంచే. ఆ, అయితే అలా శ్యాంప్రసాద్ రెడ్డి పరిచయం అయ్యాక ఇంకా ప్రతిరోజు లేచి పనులన్నీ అయిపోయాక వాళ్ళని వీళ్ళని కలిసి శ్యాంప్రసాద్ రెడ్డి ఆఫీస్కి వెళ్ళి ఉమ్, ఆయన సార్ ఏమ్మా బాగున్నావు, ఆయన పొలైట్గా ఉండేవాడు. బాగున్నావు అని, బాగున్నాను. ఆ మేనేజర్స్ వాళ్ళతోటి, ఎందుకంటే ఒకరి ద్వారా ఒకరు ఎవరైనా పరిచయం అవుతారేమో. ఇంకొకటి మీ మామగారు చీఫ్ మినిస్టర్, వాళ్ళ మామగారు కూడా చీఫ్ మినిస్టర్. కోట్ల ఇటేమో కోట్ల ఫ్యామిలీ, ఇటేమో నేదరమల్లి ఫ్యామిలీ. మేబీ ఎక్కడో అయి ఉంటుంది కనెక్షన్. అయితే ఆయన అప్పుడు సత్యారెడ్డి గారని డైరెక్టర్, ఆయనది మా నెల్లూరే. సత్యారెడ్డి గారికి ఫోన్ చేసి సత్య ఏదన్నా ఉంటే మన అడిగి చూడని అంటే ఆయన దగ్గరికి వెళ్ళా. ఉమ్, అలా పరిచయం అయిన వాళ్ళని అందరినీ వదిలేవాడిని కాదు. ఇక ప్రతిరోజు వెళ్ళి 1 గంట అక్కడ కూర్చొని ఎవరో మేనేజర్లు పరిచయం అవుతారు. ఎందుకనంటే ఇప్పుడు ఎక్కడన్నా బయట షూటింగ్ జరుగుతుంది, అక్కడికి వెళ్తే ఆ మేనేజర్ కనిపించాడు, ఏం బాబు బాగున్నావా అని అన్నాడు అనుకోండి, అసలు ముందు ఆ ఎంట్రీ దొరుకుతుంది అక్కడికి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.